రివ్యూ. మూవీ కథ మిడిల్ క్లాస్ లైఫ్ ను లీడ్ చేస్తున్న కృష్ణకుమార్ రాజా రవీంద్ర లెక్చరర్గా పనిచేస్తుంటాడు. ఆయనకు 2 కొడుకులు, ఓ కూతురు. పెద్ద కొడుకు అర్జున్ మోయిన్ ప్రేమలో విఫలమై చెడు వ్యసనాల బారిన పడతాడు. ఇంటి గురించి గాని కుటుంబం గురించి కాని ధ్యాసే ఉండదు. కూతురు అను యశస్విని వంటింటి కుందేలులా ఇంటికే పరిమితమై ఉంటుంది. ఆమెని కాలేజ్లో రాజ్ శివచందు అనే వ్యక్తి ప్రేమ పేరుతో వెంటపడుతుంటాడు. చిన్నవాడు సాయి మోహిత్ ప్లే బాయ్ టైపు. అమ్మాయిలతో ఫ్లర్టింగ్ చేసి రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో అతను ఫాతిమా మధులత అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. చిన్నోడు అమ్మాయిల విషయంలో దొరికిపోతూ కృష్ణకి మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. విశ్లేషణ సారంగదర్యా కథ ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేదే. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలే ఉంటాయి. ఇందులో మతం, కులం, ఆర్థిక స్తోమత, సమాజంలోని అసమానతలు ఇలా అన్ని కోణాన్ని అద్భుతంగా స్పృశించాడు దర్శకుడు. లింగ మార్పిడి ప్రస్తావన, అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచే కథ, తల్లిదండ్రుల ఆవేదన ఇలా చాలా ఉన్నాయి. చాలా లేయర్లుగా ఈ కథను చాలా యాంగిల్స్లో చూపించాడు దర్శకుడు. అన్ని కథలు మనసుకి హత్తుకునేలా ఉండటంతో ప్రేక్షకుడు కథలో లీనమైపోతాడు. సినిమాను కన్నార్పకుండా చూస్తాడు. పాత్రలను పరిచయం చేయడం, కృష్ణకుమార్ ఫ్యామిలీ పరిస్థితిని చూపించడం, ఒక్కో కథను మెల్లిగా ఓపెన్ చేయడం, పెద్దోడి కథతో ఎమోషనల్గా సాగితే చిన్నోడి కథతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అలా పడుతూ లేస్తూ ముందుకు సాగుతూ ఎమోషనల్గా ప్రేక్షకుడిని కట్టి పడేస్తుంది. సెకండ్ హాఫ్ పూర్తి ఎమోషనల్గా సాగుతూ ప్రేక్షకుడిని ప్రతి పాత్రతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తూ అంతర్లీనంగా మంచి సందేశాన్ని ఇవ్వడం కలిసి వచ్చింది. ఎమోషనల్ పార్ట్ వర్కౌట్ అవ్వడంతో ఆ సందేశం కూడా క్లాస్ పీకినట్టు అనిపించదు. అరెరే నిజమే కదా అని ఆలోచించేలా చేస్తుంది. అక్కడే దర్శకుడు పూర్తిగా సఫలం అయ్యాడు. తన కథకు, క్యారెక్టర్లకు తగ్గ నటీనటులు దొరికారు. అంతేకాకుండా తన టెక్నికల్ టీం తనకు బలమని అర్థం అవుతుంది. ఎబెనెజర్ పాల్ మ్యూజిక్ బాగా కుదిరింది. సిద్ధార్థ స్వయంభూ కెమెరా వర్క్ సహజంగా ఉంది. నిర్మాతలు రాజీపడకుండా నిర్మించారని అర్థమవుతుంది. మంచి కథని చెప్పడంలో నిర్మాతల సహకారం కనిపిస్తుంది. QTV